సోషల్ మీడియాలో బర్రెలకు ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే కదా. సో ఆ ఏజ్కి సంబంధించిన తమ్మే ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం మరి ఏమనుకుంటున్నాడు. ఇదైతే డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ. హీ బిలాంగ్స్ టు మేడ్చల్. మరి ఇక్కడ మునుగోళ్ళు ఉన్నాడు, ఏందో తెలియదు. దాని తర్వాత అసలు సోషల్ మీడియాలో వీళ్ళంతా మస్తుగా ఫాలో అవుతారు కాబట్టి బర్రెలక తెలుసా తెలియదా ఏమనుకుంటున్నాడు ఒకసారి మాట్లాడదాం. హలో తమ్మి, బర్రెలక తెలుసా? తెలుసు. ఓకే, ఎట్లా ఏంది బర్రెలకు ఇండిపెండెంట్ చేసిన అది ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అక్కది. తన బెదిరించిన విడ్రా చేసుకోమని చేసుకుంటులే, తన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇట్లా మన ఎదుగుదలని తేవాలని తన ధైర్యాన్ని. ఓకే, ఏడికెళ్ళి పోటీ చేస్తుంది ఏంది తెలుసా? కుత్బుల్లాపూర్ అది అంత గుర్తు. కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది. చాలా మంది పోయి స్వచ్ఛందంగా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు, చూస్తున్నావా? ఓకే, మరి ఆమె మీద దాడి జరిగింది, ఏమనిపించింది అప్పుడు? అంటే దాడి జరిగిందంటే భయపెట్టిస్తారు ఆమెని చేయొద్దని, కానీ తన ధైర్యంతో నిలబడ్డది. గెలుస్తుందా? గెలుస్తుంది. నిజమా? ఇన్ని పార్టీలు ఉండగా అందరినీ తట్టుకొని గెలుస్తుందటవా? గెలుస్తుంది. అవునా? ఓకే, ఇవాళ చాలా మంది అంటే జేడీ లక్ష్మీనారాయణ పోయిండు, దాని తర్వాత ఓయూకి సంబంధించిన పిల్లలు అందరూ పోయినరు, నువ్వు ఎందుకోలేవు? ఓకే, రాజకీయాల్ని ఫాలో అవుతావా? ఎక్కువ ఫాలో కావా? పోనీ ఓట్ అయితే వేస్తావుగా? మేడ్చల్ ఏంది టాక్? మేడ్చల్ అంటే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ గుర్తు మీదనే వేసేటట్టున్నారు, అంతేనా? అదే కదండి కాంగ్రెస్ వస్తుంది. కేసీఆర్ ఏం చేసినండి, 10 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు కూడా లేవు. అట్లా ఇప్పుడు యూత్కి అయితే ఉద్యోగాలు లేవు కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. బాగా వ్యతిరేకత అదే ఉంది కదా. అన్నా నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? మంచిగా ఉన్నాం. ఓకే, షాప్ మంచిగానే గట్టిగానే నడుస్తుందా? బాగానే ఉంటుందా? మొత్తం ఎలక్ట్రానిక్ సంబంధించి బిజినెస్ కూడా నడుస్తుంది కదా మీది ఎలక్షన్ టైంలో. మాకు జాగ్రత్తనే ఉంటాయి, కానీ మాకు ఏమైనా వెహికల్స్ ఆటోలు లారీలు ఇట్లాంటి వెహికల్ పెద్ద అవి ఏమైనా గణపతి సీజన్లో అప్పుడే. అదేనా మీదిగా బిజినెస్ అంతా? ఓకే, రైట్ అన్న. 3 రోజుల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు? మునుగోడ్ల ఎవరు డెవలప్మెంట్ చేసారు? డెవలప్మెంట్ ఇంకంటే ఇంత ముందుగా రాజగోపాల్ ఉండే బాగానే ఉండే, ఇప్పుడు కూడా రాజగోపాల్ వస్తాడు. దానికేం లేదు, చౌటపల్లి మొత్తం రాజగోపాటే ఎక్కువ ఉంది మొత్తం టోటల్గా. ఆయనేనా? లాస్ట్ టైం పాపం చౌటుపల్లనే కదా దెబ్బతిన్నాడు, ఈసారి గట్టి చేస్తారా? లేదు, చౌటపల్లి ఎంత చౌటపల్లి బాగానే వచ్చింది, చుట్టుపక్కల ఊళ్ళో తక్కువ వచ్చాయి ఆయనకు. చౌటపల్లి మంచి మెజార్టీ అవుతుంది, ఆయనకేం లేదు. అవునా? ఈసారి కూడా మంచిగానే వస్తుంది. మరి పార్టీ అటు మారిండు ఇటు మారిండు కదా, అట్లేమన్నా ఉన్నదా జనాలలో? అట్లా ఏం లేదు, కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఏంటంటే దానివల్ల ఆయన అట్లా మారిండు కదా అని. బట్ దానివల్ల లోకల్ పబ్లిక్ కూడా అర్థమైందా ఆ విషయం? అర్థమైంది. ఈసారి కాంగ్రెస్ ఏనా? మునుగోడు కాంగ్రెస్ వస్తున్నాం.